నమస్తే అండి, లక్ష్మి వంటలకు స్వాగతం. ఈ రోజు వీడియోలో ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తా. మీరు కూడా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక చిన్న బాండి తీసుకోవాలండి. తీసుకొని దాంట్లోకి 1/2 లీటర్ పాలు తీసుకోవాలా. ప్యాకెట్ పాలైనా పర్వాలేదు, మనం బయట తీసుకున్న పాలైనా పర్వాలేదండి. ఆ పాలైనా కూడా చిక్కగా ఉంటే చాలు, సరిపోతుంది. పాలు బాండీలు పోసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలండి. పాలు స్టవ్ పైన పెట్టుకున్నాక ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి. కస్టర్డ్ పౌడరు ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. 3 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న పాలకి 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి 1/2 కప్పు పాలు వేసుకొని కలుపుకోవాలండి. ఈ కస్టర్డ్ పౌడర్ని చూడండి, ఈ విధంగా కలుపుకోవాలా. వంటలేం లేకుండా ఇట్లా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలా. చూడండి, కస్టర్డ్ పౌడర్ కలుపుకునే లోపు పాలు కూడా పొంగు వచ్చినాయి మనకి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఇట్లా పాలు బాగా కాగినాక ఇప్పుడు దీంట్లోకి చక్కెర వేసుకోవాలండి. ఇక్కడ నేను 5 స్పూన్లు చక్కెర తీసుకొని వేస్తానండి. మీరు తినే తీపుని బట్టి మీరు చక్కెర వేసుకోవాలా. చక్కెర వేసినాక ఇదంతా ఇట్లా బాగా కలుపుకొని చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే పాలల్లో కలుపుకున్న కస్టర్డ్ పౌడరు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకొని పాలల్లో వేసుకోవాలా. ఈ కస్టర్డ్ పౌడర్ వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలండి. వేసుకొని వెంటనే కలుపుకోవాలా. కస్టర్డ్ పౌడర్ వేసినాక ఇట్లా కలుపుకుంటా లో ఫ్లేమ్లో 3 నిమిషాలు ఉడికించుకోవాలండి. 3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది మనకి. ఇట్లా ఉడికించుకునేటప్పుడే దీంట్లోకి ఒక 1/2 స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకోవాలండి. ఈ యాలకుల ప్లేస్లో మీరు వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చండి. ఇది వేసుకున్నాక ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. స్టవ్ ఆపేసి కిందకు పెట్టేసుకొని ఇది పూర్తిగా చల్లారని వాళ్ళండి. ఇది మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటా చల్లారని వల్ల, లేదంటే పైన మీగడ కట్టేస్తుంది. చూడండి, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను. చల్లారిపోయిన తర్వాత మనకి ఇట్లా ఉండాలన్నమాట. ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి వేసుకోవాలా. ఒక బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాపిల్ పండు, అరటిపండు, దాలింబర పండు, ద్రాక్ష పండ్లు ఇవన్నీ కూడా ఇట్లా చిన్నగా కట్ చేసుకొని దీంట్లోకి వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి అంత బాగా. చూడండి, ఇదంతా కూడా ఇట్లా కలిసేలా కలిపేసుకోవాలా. ఇక్కడ నేను నాకు నచ్చిన పండ్లు మాత్రమే వేసినాను కదా. దీంట్లోకి ఇంకా మీకు ఏమైనా కావాలంటే వేసుకోవచ్చండి, వేరేటివి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా కలిపేసిన తర్వాత ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలండి. 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తానండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు గిన్నెలోకి వేసుకోవాలా. ఇట్లా వేసి ఇచ్చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది చల్ల చల్లగా. ఇప్పుడు ఎండాకాలం కదా, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. దీనిపైన కూడా నేను కొన్ని ఆపిల్, దాలింబర గింజలు కూడా వేసుకుంటున్నాను. ఇట్లా వేసి ఇచ్చేసినామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి అందరికీ కూడా పంపించండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి.
ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.